భయం ఎందుకు? బీపీటీ ఇస్తామంటే ఎందుకు మీరు భుజాలు నడుపుకుంటున్నారు? గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు నడుపుకుంటున్నట్టు మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల, ప్లానింగ్ లేకపోవడం వల్ల ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. వర్షంలో ఏం చెప్తారు సార్, ఎందుకోసం పాదయాత్రకు వెళ్తున్నారు? ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్ల ఇలా యూరియా కొరత వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అప్పుడు ఏప్రిల్ మే నెలలో 30% బఫర్ స్టాక్ తెచ్చిపెట్టేవాళ్ళం. ఈ ప్రభుత్వం బఫర్ స్టాక్ తెలియదు. నిన్నటిదాకా ఏమన్నారు, ఎరువుల కొరత లేదు, అంతా ఫేక్ వీడియోలు అన్నారు. తర్వాత అన్నారు లేదు లేదు ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలే లైన్లు ఉన్నారన్నారు. తర్వాత ఏమంటారు, ఇది బీజేపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర, బీజేపీ ఎరువులు పంపలేదన్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఇవాళ రాష్ట్ర రైతులు ఉసురు పోసుకుంటున్నారు. మహిళా రైతు మీద ఇవాళ అధికారులు చెంప చెల్లుమనిపించారు, దాడులకు పాల్పడుతూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా, ఎరువులు వచ్చేదాకా బీఆర్ఎస్ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టదు కాళేశ్వరం కమిషన్ హైకోర్టుకు వెళ్లారని చెప్తున్నారు, ఏం చెప్తారు సార్? కాళేశ్వరం మాట్లాడాల్సిందే. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పీపీటీకి అవకాశం ఇవ్వండి. దానికంటే ముఖ్యంగా ముందు రైతుల గురించి, వరద బాధితుల గురించి అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఏం చెప్పబోతున్నారు కాళేశ్వరం కమిషన్ గురించి అసెంబ్లీలో? మీరు ఏం చెప్తామో మీరే చూడండి. నిజానిజాలు అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరిస్తాం. అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలకు పూర్తి వివరాలు కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి చెప్తామని హరీష్ రావు చెప్తున్నారు. రైతులకు సంబంధించి యూరియా ఇబ్బందులు చాలా ఉన్నాయి కాబట్టి దానిపై చర్చించాలని కోరుతున్నాం అని చెప్పి కూడా హరీష్ రావు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జిల్లాతో సతీష్, ఎన్టీవీ, హైదరాబాద్. మహిళా రైతులందరూ ఉదయం 4 గంటలకు మొహం కడుక్కోకుండా వచ్చి నిలబడుతుంది కదా, పొద్దున 4 గంటలకు 3 గంటలకు వచ్చి కాలకృత్యాలు తీసుకోకుండా రోడ్ల మీద నిలబడే పరిస్థితి తెచ్చిండ్రు. రాష్ట్రం అంతా రైతులను రోడ్ల మీద తెచ్చిండ్రు. ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇస్తారా ఇయ్యారా యూరియా? అసలు ఏది మీ ప్లానింగ్ ఏంటి? ఎప్పుడు ఇస్తారు యూరియా? కాదండి, సరే మీరు యూరియా ఇచ్చిన అంటుండ్రు, మీరు ఇస్తే ఇక్కడ బుక్తారా? యూరియా బుక్కేదా? యూరియా ఏమైనా తినేదా? మీరు సరిపోయినంత యూరియా ఇచ్చిన తర్వాత లైన్లు ఎందుకుంటాయి? లైన్లలో ఎందుకుంటారు? పొద్దుగాల 3 గంటలకు లేచి నిద్ర లేవగానే యూరియా కోసం రావాల్సిన పరిస్థితి ఏంటి? 9.8 lakhs అంటే 9.80 lakhs అంటే ఆ సప్లై ప్లాన్ ప్రకారంగా ఏప్రిల్ టు ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ కల్లా అయిపోవాలి. 3 లక్షల పైచలకు మెట్రిక్ టన్ల ఎందుకు మనకు మైనస్ ఎరువులు అడిగితే కొడతారండి. ఇలా ఎస్ఐ మహిళా రైతు చెప్ప చెల్లు అనిపించింది. ఎరువులు అడిగితే కొడతారా? ఎరువులు కూడా ఇయ్యరా మీరు? 10 ఏళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడే ఎందుకు వచ్చింది చెప్పండి నాకు కమిషనర్ గారు.